శ్రీయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీనృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. ఒక కొత్త విషయం చెప్పుకుందాం. అసలు పితృదోషం అని చాలామంది ఉంటారు. మాకు పితృదోషం ఉందంట కదా, అందుకే మాకు ఈ పనులు కావడం లేదు. కానీ పితృదోషం కాకుండా దైవదోషం కూడా ఉంటుంది. అంటే దైవదోషం అంటే ఏమిటి? దీంట్లో రెండు ఉంటాయి, దైవదోషం, దైవ రుణం, దేవరుణం అంటాము. అసలు దైవదోషం అంటే ఏమిటి? దోష ప్రభావం జాతకుని పైన ఏ రకమైన కష్టాలు ఇస్తుంది, కారణం ఏమిటి, దీని ప్రభావం జాతకుని పైన ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దేవదోషం, దేవరుణం రెండు కదా మనకు చెప్పుకున్నది. ఈ రెండింటిలో మధ్య కొంత భేదం ఉంది. ఎందుకంటే దేవరుణం అంటే దాంట్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఒకటి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, బ్రహ్మరుణం. ఈ 4 రకాలు మళ్ళీ దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి. దేవరుణం అంటే ఏమిటి? ఇది విష్ణు సంబంధ దోషం. దీనివల్ల మనము పూర్వజన్మలో కానీ మన పూర్వీకులు కానీ విష్ణువును కానీ విష్ణు సంబంధ విషయాలను కానీ ధర్మాన్ని అవమానించడం కానీ ధర్మం పైన దుష్ప్రచారం చేయడం వల్ల కానీ వేదాలపైన వ్యతిరేకంగా ప్రచారం చేయడం లాంటివి చేస్తారో వారిపైన ఈ దేవ రుణం అంటే దేవదోషం అనేది కలుగుతుంది. ఈ దోషం కలిగినట్టు మనం తెలుసుకోవాలి. ఈ దోషం నివారణ కొరకు సత్ప్రవర్తన కలిగి విష్ణు సంబంధ కార్యాల్లో పాల్గొని సేవలు చేసుకుంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే దేవరుణం నశించి ముందుకు వెళతారు, శుభాలు కలుగుతాయి. ఇక ఋషి రుణం, దీని దోషం పోవాలంటే సత్సాంప్రదాయంగా ఉన్నటువంటి సాధువులను, మంచి సాధువులను సేవిస్తూ వారికి సేవలు చేసినట్టయితే ఆ యొక్క ఋషి రుణం అనేది పోతుంది. ఇక పితృరుణం అంటే దీని దోషం పోవాలంటే పితృకార్యాలను శ్రద్ధగా చేస్తూ ఉంటే, ప్రతి అమావాస్య రోజు తిలతర్పణం చేస్తూ ఉంటే వారి అనుగ్రహంతో శుభం కలుగుతుంది, పితృదోషాలు పోతాయి. ఇక బ్రహ్మరుణం అంటే ఈ రుణం తీరాలంటే మనలను సృష్టించిన బ్రహ్మదేవుడిని ఎప్పుడు కూడా తిట్టకూడదు. ఆ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని మనం తిడుతూ ఉంటాం. ఆ తిట్టడం వల్ల నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలకి ఈ బ్రహ్మ యొక్క రుణం దోషం అనేది కలుగుతుంది. అది తిట్టకండి. వచ్చారు, మనం క్రికెట్ ఆడాం, పోయామంతే. ఈ విధంగా పుట్టించాడు అని దేవుణ్ణి కాదు తిట్టేది. మనం చేసే కర్మలో కూడా మన దోషాలు కూడా ఉంటాయి కనుక ఆ బ్రహ్మను మాత్రం తిట్టకండి. ఇక్కడ ప్రధానంగా మన టాపిక్ ఏమిటంటే దేవదోషం విషయం కనుక ఇందులోకి వెళదాం. ఈ దోషం ఇప్పటిది కాదు, మన పూర్వీకుల నుండి వచ్చేది. ఇది ఎలాగంటే జాతకుడిని పూర్వం వారు అంటే తండ్రి, తాత, ముత్తాత, 4వ తరం వాళ్ళు, వీళ్ళు కొన్ని పాపాలు చేసింటారు. ఎటువంటి పాపాలు అంటే ధనం ఎక్కువయ్యేసరికి లేదా రాజరికం ఆ కాలంలో ఉండింది కనుక అటువంటి సమయాల్లో దేవుడేమిటి, నేనే దేవుణ్ణి అనే భావన కలిగి దేవుడి పూజలు చేయకపోవడము, పితృకర్మలు చేయకపోవడము, ఆస్తులు అంటే దేవాలయ ఆస్తులను వీళ్ళు ఆక్రమించుకోవడము, దేవాలయాలు, విష్ణు దేవాలయాలను కూలగొట్టడము, ఆ దేవాలయం ఆస్తులను కూడా వీళ్ళు తినడము, ఇటువంటివన్నీ చేస్తూ తన కులదైవాన్ని కూడా దూషిస్తూ పూజలు చేయకుండా ఉన్నటువంటి సమయాల్లో ఈ దోషం 3వ తరం నుంచి 7వ తరం వరకు ఈ యొక్క దోషం వీళ్ళకి సంభవిస్తుంది. అంటే ముత్తాతలు చేసినటువంటి దోషము ఈ 7వ తరంలో ఉన్నటువంటి వాళ్ళకి, 4వ తరం నుంచి 7వ తరంలో ఉన్నటువంటి వాళ్ళకి సంభవిస్తుంది. కనుక ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు పెద్ద పెద్ద మర్రి చెట్లు కొట్టేయడము, రాగి చెట్లు కొట్టేయడము, చింత చెట్లు కొట్టేయడము, ఇవి కూడా వీళ్ళు చేస్తారు. ఈ పాపాలు చేసినందుకు గాను 4వ తరం నుంచి 7వ తరం వరకు వీళ్ళకి ఈ యొక్క శాపం వల్ల వీళ్ళకి సంతానం కాక ఏమవుతుంది అంటే సంతానం కలగదు. ఒకవేళ సంతానం కలిగితే సంతాన నష్టం అవుతుంటే అబార్షన్స్ కావడం, లేకపోతే చిన్న వయసులోనే పిల్లలు సరిపోవడం జరుగుతుంటుంది. ఒకవేళ పెద్దగా అయ్యారు అంటే వాళ్ళ కష్టాలు, ఏ పని చేసినా సక్సెస్ కాకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు దేవాలయానికి వెళ్ళి వీళ్ళ కష్టాలు దేవుడికి చెప్పుకొని, నాకు ఈ పని అయితే నేను ఈ పని చేస్తానంటే ఈ అభిషేకం చేయిస్తానో, లేకపోతే కొబ్బరికాయలు కొడతానో, లేకపోతే ఒక
వెండి వస్తువు నీకు చేయిస్తాను అని చెప్పి మొక్కుకొని వచ్చి వాళ్ళకి ఆ పని అయిన తర్వాత ఆ దేవుణ్ణి మర్చిపోయినట్టయితే కూడా ఈ యొక్క దేవదోషం అనేది కలుగుతుంది. ఇంకో పొరపాటు ఏమిటంటే, మన పూర్వీకులు మత మార్పిడి కంటే ఒక మతంలో పుట్టి ఇంకో మతంలాగా పోయినట్టయితే కూడా వీళ్ళకి ఆ దోషము కలుగుతుంది. ఈ యొక్క 4వ తరం వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. దీని కారకులు ఎవరు అనంటే రవి గురువులు. జాతకరీత్యా మనం తీసుకున్నట్టయితే రవి గురువులు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వాళ్లకు ఈ దేవదోషం వచ్చింది, అపరాధం జరిగింది వీళ్ళ పూర్వ వంశంలో అని చెప్పి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దోషం మన సంతానం పైన పడుతుంది. తర్వాత తరంలో సంతానం కలగకపోవడం కూడా జరుగుతుంది. ఇంట్లో కూడా ఎప్పటికీ అశాంతి, మెంటల్ టెన్షన్స్, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, ధనం సరిపోకపోవడం, ఎంత సంపాదించినా సరిపోకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వ్యాపారాలు అయితే నష్టపోవడము, రకరకాల వ్యాపారాలు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మనసు కూడా ఎప్పుడు చంచలంగా ఉండడం, ఈ విధంగా జరుగుతుంది. దీనికి మరి ఉపాయాలు ఏం చేసుకుంటే సరిపోతుంది అంటే, తమ కులదైవం ఎవరైతే ఉన్నారో తెలుసుకొని, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అమ్మవారు, ఏ దేవత ఉందో ఆ దేవత యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఇంట్లో స్థాపించుకొని క్షమాపణ కోరి ప్రతిరోజు, అమ్మ మా పూర్వీకులు చేయలేదు, మేము చేస్తున్నాము, మమ్మలను కరుణించు అని చెప్పి మనస్ఫూర్తిగా భక్తితో గనక రోజు 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఆ యొక్క మీ కులదైవాన్ని స్తుతిస్తూ శ్రద్ధగా చేసినట్టయితే మీకు కష్టాలు ఆటోమేటిక్గా దూరం అవుతాయి. ఇక ఇంకోటి ఏమిటిది, దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు తోచినంత బీదలకు కానీ ఎవరికి ఏది లేదో అది ఇస్తూ మీరు సహాయపడుతూ ఉన్నట్టయితే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. ఇక మళ్ళీ మీకు అడవిలో మర్రి చెట్లు, రాగి చెట్లు, చింత చెట్లు పెంచే ప్రయత్నం చేయండి. లేదా మీకు పొలాలు ఉన్నాయి, మీ పొలంలోనే నాటండి. రోజు నీళ్లు పోసే ప్రయత్నం చేయండి ఆ చెట్లకి. ఇక ఇంట్లో ఏం చేసుకోవాలి, ఇవన్నీ బయట. తర్వాత ఇంట్లో ఏం చేయాలి అంటే, విష్ణు సంబంధమైనటువంటి భగవద్గీత పారాయణం కానీ, భాగవత పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం, ఇటువంటి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు విపరీతంగా కొన్ని రోజులు చేసినట్టయితే ఒక 30% ఉపశమనం కలిగి తర్వాత మీరు రోజు ఆ యొక్క పారాయణలు చేస్తూ ఉండండి. రాను రాను ఒక 1 ఏడాది 2 ఏళ్లలో మీకు మళ్ళీ అన్ని శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇది ఈజీ అయినటువంటి రెమెడీలు మీరు చేసి చూడండి. చేసి చూస్తే మీకే తెలుస్తుంది, మీరు శుభాలు పొందుతారు, నన్ను తలుచుకుంటారు. జై శ్రీకృష్ణ.